బాబాయ్ వచ్చాడు కదండి. ఇగో మనకు తెలియకుండానే ఆలుగడ్డలు కోసి మా పిన్నికి రెడీ చేసి ఇచ్చిపోయాడండి. మా బాబాయ్ స్పెషాలిటీ ఇదండి. ఎప్పుడూ మా పిన్ని వెనకాల కిచెన్ లోనే ఉంటాడండి. ఇగో మా పిన్ని పకోడీ చేస్తుందండి. ఇంకా పిన్ని లేటెస్ట్ విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు. బంగారం ధర పెరిగిపోయిందండి. బంగారం ధర చాలా బాగా పెరిగిపోయిందండి, టూ మచ్గా. అందుకే వచ్చానండి. మా పిన్ని నాకు ఈరోజు మెడకు గొలుసు కొనిస్తా అని చెప్పిందండి. అందుకని ఈరోజు ఇంత పని కట్టుకొని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను మా పిన్ని దగ్గరికి వచ్చేసినా అండి. మరి ఎక్కడ తీసుకెళ్తుందో, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి తీసుకెళ్తుందో, పక్కన కంగనాలు తీసుకెళ్తుందో తెలియదండి. మరి మా పిన్ని ఈ కాలంలో బాంధవ్యాలు తరిగిపోతున్నాయి, తోబుట్టుల సంబంధాలు తరిగిపోతున్నాయి కాబట్టి ఒకరింటికి ఒకరు వచ్చిపోతూ ఉండాలి, ప్రేమలు కాపాడుకోవాలి. అందుకని మా బిడ్డలను మమ్మల్ని రండి రండి అని మమ్మల్ని ఒక 3 వారాల నుంచి సతాయించి రప్పించుకున్నదండి. రప్పించుకుంది కానీ చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, పకోడీ కానీ, కబాబ్ కానీ ఏమీ లేవండి. ఒట్టి పకోడీ ముందర పెట్టిందండి, శనగపిండి పకోడీ. నా నుంచి, మా తమ్ముడి నుంచి, మా కోడల గురించి అస్సలే కాదండి. ఏదో విధంగా ఇప్పుడు మా బాబాయ్ని కన్వీన్స్ చేసి కబాబ్స్ ఆర్డర్ పెట్టుకోవాలండి మేము ఫస్ట్. మా బాబాయ్ మా తమ్ముడని పెడుతున్నారండి. మా బాబాయ్కి ముచ్చట అంటే చాలా సరదా అండి. 24 గంటలు ముచ్చట పెట్టుకుంటే పెట్టకుండా పెడతారండి. అలానే పెడుతుంటాడు మా బాబాయ్. ఇగో వీడండి మా తమ్ముడు కొడుకు. ఎప్పుడు కామ్గా సౌండ్ చేయకుండానే కూర్చుంటాడండి. కారులో అంతా పడుకున్నాడండి. బిల్లు పెడతా అంటే వద్దన్నాడు. ఏంట్రా అంటే ఏమొద్దు అంటాడు. అలానే కూర్చుండిపోతాడు. ఏ స్కూల్లో నన్ను విజ్ఞాన స్కూల్లో చదువుతున్నాడండి. వీడికి నాలాగా పనులు ఎత్తులు ఒకరు ఉంటాయండి. వీడికి అలానే ఉంటుంది, నాకు అలానే ఉంటుందండి. ఇగో ఇది మా తమ్ముని కూతురు, ఇది మా తమ్ముని కూతురు. ఇది 7th క్లాస్ అండి. ఇది ఫుల్ స్మార్ట్. ఈరోజు వీడియోలు తీద్దామనేది ఐడియా ఇచ్చింది నాకు ఇదే అండి. నాకు ఇదంతా నాలెడ్జ్ లేదు.